నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం వినయం విజయం. మనకు అందించిన వారు నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. గోరంతలను కొండంతలు చేసి చెప్పేవారిని లోకంలో చూస్తూ ఉంటాం. ఆవగింజంత ప్రతిభను తాటికాయంత చేసి చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరికొందరు ఉంటారు, కొండలా నిలబడి అద్దంలో కొంచెమై దర్శనమిస్తారు. ఏనుగుకు ఉన్నంత శక్తి ఉన్నప్పటికీ ఏమీ లేనట్టే సామాన్యుల్లా కనపడతారు. కానీ సందర్భం వచ్చినప్పుడు అనేక గ్రహాలు నక్షత్రాల మధ్య వెలుగులు విరజమ్మే సూర్యుడిలా భాసిల్లుతారు. అలాంటి వాడి అంజనీపుత్రుడు హనుమ. తనకు ఎన్ని శక్తి సామర్థ్యాలున్నా వినయమే ఆయనకు అలంకారమైనది. రావణ యుద్ధంలో కుంభకర్ణుడు మరణించిన తర్వాత ఇంద్రజిత్తు వీర విహారం చేశాడు. రాక్షస మాయలు అస్త్రాలు ప్రయోగించి వానర సేనను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరికి బ్రహ్మ దేవుడికి ఇచ్చిన శక్తివంతమైన దివ్యాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణులు సహా వానర సేనంతా మూర్ఛపోయేలా చేశాడు. రాక్షసుడు కాబట్టి విభీషణుడి మీద అస్త్ర ప్రభావం పడలేదు. వానరుల్లో ముందు స్పృహలోకి వచ్చింది జాంబవంతుడు. కళ్ళు తెరవగానే హనుమ క్షేమమేనా అని అడిగాడు. రామలక్ష్మణులను విస్మరించి హనుమక్షేమాన్ని ప్రశ్నించిన జాంబవంతుడి తీరుకు ఆశ్చర్యపోతాడు విభీషణుడు. హనుమ జీవించి ఉంటే చాలు, అతడే లేకపోతే యుద్ధం మీద ఆశ వదులుకోవాలి అంటాడు జాంబవంతుడు. అది కదా ఆంజనేయుడు శక్తి. అంతటి హనుమ కూడా సముద్రాన్ని దాటి త్రికూట పర్వతం మీద నిలబడి లంకలోని భవనాలు మహారక్షణ వ్యవస్థను చూసి క్షణకాలం విస్తుపోయాడు. రాక్షసులను జయించడం కుదురుతుందా అని సందేహించాడు. సామదాన భేద దండోపాయాలు ఏవీ ఫలించనంత బలమైన వ్యవస్థ రాక్షసులకు ఉందని, ఎవరికీ లొంగనంత గొప్ప స్థితిలో ఉండటం వల్ల బలమైతే తనతో పాటు అంగదుడు, నీలుడు, సుగ్రీవుడు మాత్రమే లంకలోకి ప్రవేశించగలిగిన సమర్థులు కావడం తమ బలహీనత అనుకున్నాడు. సమవుజ్జీలు కానప్పుడు యుద్ధం ఎలా చేయగలుగుతామని సందేహించాడు. ఒక కార్యం సాధించడానికి నడుం బిగించే ముందు మంచి చెడ్డలు ఆలోచించాలని, కీడించి మేలంచాలనే వివేకవంతుల లక్షణాన్ని ప్రతిబింబించింది హనుమ తీరు. అదే సందేహాన్ని సీతాదేవి వ్యక్తం చేయగా, కోట్ల మంది వానర సేనకు రాజైన సుగ్రీవుడి దగ్గర ఉన్న వాళ్ళంతా గొప్పవాళ్లేనమ్మా. ఆకాశ మార్గంలో సంచరిస్తూ భూమండలాన్ని ఎన్నోసార్లు చుట్టి వచ్చిన వాళ్ళు. నాకన్నా ఘనులే తప్ప తక్కువ వాడు ఒక్కడు కూడా లేడు. అల్పుడైన నేనే ఇక్కడి దాకా వచ్చానంటే వాళ్ళ గురించి చెప్పడానికి ఏముంది? అధైర్యపడకమ్మా. వానర యోధులంతా ఒక్క గంతులో సముద్రం దాటి వస్తారు, యుద్ధంలో రావణుణ్ణి ఓడిస్తారు అంటూ ఆత్మవిశ్వాసంతో పలికాడు హనుమ. ఆ మాట సీతమ్మ వారిలో సడలిపోతున్న ధైర్యాన్ని నిలబెట్టింది. తనని తాను సామాన్యుడిగా చెప్పుకున్న హనుమ వైఖరి అన్ని శక్తులున్న ఒదిగి ఉండటం ఎలాగో ఒక పాఠంలా లోకానికి చాటింది. రామభక్తిని చాటడంలో ఉన్నతుడు, ఉత్తముడు, ధైర్య సాహసాల్లో అసాధారణుడు, సేవలో అసమానుడు హనుమ. ఆయన మార్గంలో నడిచే వాళ్ళను విజయాలు వరిస్తాయి. కర్తవ్య పాలన పట్ల సుముఖత ఏర్పడుతుంది. సానుకూల శక్తి సిద్ధిస్తుంది. జీవన గమ్యాన్ని చేరుకునే వరకు అదే తోడుగా వస్తుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాము.